హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిసెంబర్ 3rd వీక్ ఏపీ కరెంట్ అఫైర్స్ మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ని ఈరోజు మనం చూద్దాము. సో దీనికంటే ముందు మన ప్రీవియస్ వీడియోలో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సో వాటి ఆన్సర్స్ అయితే క్విక్గా ఒకసారి చూసేద్దాము. కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా ఆన్సర్స్ ఇచ్చారు. ఒకసారి మీ ఆన్సర్స్ కరెక్ట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండి. సో దానికోసమని మనం ఆల్రెడీ వీడియోలో చూసిన కంటెంట్ పైననే మీకు క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇట్ హ్యాస్ డివైడెడ్ ద స్టేట్స్ ఇంటూ 4 గ్రూప్స్. అది కరెక్టే కదా, అవునా? అండ్ నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వన్ ద సెకండ్ ప్లేస్ ఇన్ నేషనల్ ఎనర్జీ అని ఉంది. ఇది సెకండ్ ప్లేస్ కాదండి, ఫస్ట్ ప్లేస్. ఇట్ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇది డిసెంబర్ 14th నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ద నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023, ఏపీ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఎనర్జీ కన్జర్వేషన్ స్కోర్స్ బై 10% అని ఉంది. కాదండి, దిస్ ఈజ్ 7%. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ కదా, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని కనుగొమన్నారు. దెన్ ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ ఈజ్ సి. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ దిస్ ఇండియా స్టేట్స్. 36% ఆఫ్ ఇండియా స్టేట్స్ అండ్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ ద ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ క్రిటికల్ కేటగిరీ కింద గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది వాటిని క్లాసిఫై చేసింది. దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టాప్డ్ 2022-23లో గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్లో టాప్ చేసింది. అది కూడా కరెక్టే. అండ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అన్నారు. బట్ ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, యూపీ, ఓకే, ఈ స్టేట్స్లోనే ఇంకా అబండెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ స్టేట్స్లో అయితే కాదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఆడుదాం ఆంధ్ర గురించి. ఇది ఈ ఇయర్లోనే కొత్తగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ కాబట్టి దీనిపైన కూడా ఫోకస్ ఉండొచ్చు. డీటెయిల్స్ కనుక్కోవడానికి ట్రై చేయండి, నేర్చుకోవడానికి. సో 5 గేమ్స్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ అండ్ ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. ఒక్కొక్కసారి ఇక్కడ నేను మీకైతే స్ట్రైట్ స్టేట్మెంట్ ఇచ్చాను. వీటిల్లో అదర్ గేమ్స్ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడము, ఆ విధంగా కూడా మీకు స్టేట్మెంట్స్ రావచ్చు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ ఈ 15th నుంచి, ఇది రీసెంట్ కాబట్టి రావచ్చు, ఒక 50 days అని అడగొచ్చు. ఈ డేట్స్ ఇవ్వకపోయినా 50 days స్ట్రెచ్లో ఇవి జరిగాయని అడగొచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ దెన్ అండర్ ఆడుదాం ఆంధ్ర ఫర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ సెపరేట్ స్ట్రెచ్ ఆఫ్ స్పోర్ట్స్ అని ఇచ్చారు. అట్లా లేదు. ఇట్లా పారాలింప్స్ కింద మన ఆడుదాం ఆంధ్ర అయితే సెపరేట్గా లేదు. అందరికీ ఒకటే ఈవెంట్లో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ పివి సింధు బ్రాండ్ అంబాసిడర్ అని ఉంది, కానీ కాదండి, అంబటి రాయుడు అనే స్పోర్ట్స్ పర్సన్ని ఓకే బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏంటి, ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి 3 and 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. రైట్, సో ఈ క్వశ్చన్స్ తర్వాత లెట్ ఇస్ జంప్ ఇన్ టు అవర్ డిస్కషన్, రెగ్యులర్ డిస్కషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ 3rd వీక్. ఇక్కడ మళ్ళీ ఏపీ కోసం అని చాలా ర్యాంకింగ్స్, అచీవ్మెంట్స్ అనేవి మనం చాలా నేర్చుకుంటున్నాం. సో వీటన్నింటిని మీరు చాలా తెలివిగా మెయిన్స్లో వాడుకోవచ్చు. ఇంకా ప్రిలిమ్స్లో కూడా డైరెక్ట్ ర్యాంకింగ్స్ కూడా మీకు అడుగుతూ ఉంటారు. సో కాబట్టి అవి కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సరుకు రవాణా, లాజిస్టిక్స్ అండ్ సేవల సామర్థ్యము, లాజిస్టిక్ ఇండెక్స్ చార్ట్ 2023 ప్రకారము ఏపీకి అచీవర్స్ కేటగిరీ కింద ఒక రికగ్నిషన్ దొరికిందట. ఇండియాలో ఉన్న ఒక 13 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఈ లిస్ట్లో, అచీవర్స్ లిస్ట్లో పెట్టగా ఆంధ్రప్రదేశ్కి తొలి స్థానం దక్కింది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 13 ఏంటి అనేవి కూడా మీరు నేర్చుకోవచ్చండి. కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ, అస్సాం, హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వీళ్ళందరూ కూడా అచీవర్స్ స్థానంలో ఆ కేటగిరీని వాళ్ళు దక్కించుకున్నారు. ఏపీ అయితే మాత్రం ఫస్ట్ పొజిషన్లో ఉంది. దేంట్లో, లాజిస్టిక్ ఇండెక్స్ చార్ట్ 2023, తెలుగు వాళ్ళ కోసం సరుకు రవాణా సేవల సామర్థ్యం కింద రిలీజ్ చేసిన ఆ ఇండెక్స్లో ఏపీకి ఆ పొజిషన్. రైట్, ఇక్కడ లీడ్స్ అనే స్కీమ్ని 2023లో లాంచ్ చేయడం జరిగింది. ఏపీ హ్యాస్ బిన్ కేటగరైజ్డ్ యాజ్ అన్ అచీవర్. దేని కింద, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అని దాని యొక్క అఫీషియల్ ఫార్మల్ నేమ్ అనమాట. ఓకే, ద రిపోర్ట్ ఇవాల్యుయేట్స్
స్టేట్స్ ఇనిషియేటివ్స్ దేనికోసము లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా పిఎం గతిశక్తి లాంటి స్కీమ్స్ని అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ఈ లాజిస్టిక్స్లో సరుకు రవాణాలో ఏ విధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తుంది అనే యొక్క క్రైటీరియాస్లో ఈ స్టేట్కి ఈ విధంగా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ట్యాబ్స్ పంపిణీ అండి. డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా అయితే వెళ్తుందో ఏపీ మరింతగా ప్రోగ్రెస్ చూపిస్తూ మరింత ఇన్సెంటివ్స్ స్టూడెంట్స్కి టీచర్స్కి కూడా ప్రొవైడ్ చేస్తూ ట్యాబ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఏపీలో. సో ఎవరికంట 8th స్టాండర్డ్, ఇక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చారండి ఇన్ఫర్మేషన్ అంతా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు, సో జాగ్రత్తగా వినండి. సో 8వ తరగతి విద్యార్థులకు వరుసగా సెకండ్ టైం కాన్సిక్యూటివ్గా సెకండ్ ఇయర్ ఈ ట్యాబ్స్ని ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఏం కంటెంట్ ఉంటుందండి? బైజూస్ నుంచి తీసుకొచ్చిన ప్రీలోడెడ్ కంటెంట్, బైజూస్ నుంచి తీసుకొచ్చిన చాలా ఎఫెక్టివ్ కంటెంట్ అనమాట. స్కూల్ కిడ్స్కి యూజ్ అయ్యే కంటెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఇంకా 4 lakhs ట్యాబ్స్ ఎక్కడ 9,000 స్కూల్స్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా దాదాపు 17,500 ఆ ట్యాబ్స్కి మార్కెట్ ప్రైస్ ఉందటండి. ఇంకా బైజూస్ ఇస్తున్న కంటెంట్కి 15,500, అంటే ఓవరాల్గా నియర్లీ 33,000 అనేది లబ్ధి గవర్నమెంట్ నుంచి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా ఎవరెవరికి ఇస్తారు? విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 9th and 10th స్టాండర్డ్ క్లాసెస్కి కూడా బైజూస్ కంటెంట్ని లోడ్ చేసే కెపాసిటీ దాంట్లో డెవలప్ చేశారు. అండ్ ఆల్సో చూడండి, ఇంటర్మీడియట్ కంటెంట్ని కూడా ఇచ్చే విధంగా 256 GB మెమరీ దాంట్లో ఉండే విధంగా ఆ ట్యాబ్స్ని డెవలప్ చేశారనమాట. ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇంకా టోఫెల్ కూడా 3rd స్టాండర్డ్ నుంచి కూడా టోఫెల్ ఎగ్జామ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ పెట్టడము. ఓకే, పీరియాడికల్గా, యాన్యువల్గా, అకాడమిక్ ఇయర్లోనే దీన్ని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా పెట్టి స్టూడెంట్స్కి చాలా చిన్న వయసు నుంచే ఇంగ్లీష్లో ఆ ఈజ్ వచ్చే విధంగా టోఫెల్ని ప్రమోట్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ అండి. ఓకే, ఇంకా ఇక్కడ డౌట్ క్లియరెన్స్ అప్లికేషన్ కూడా ఒకటి ఆ ట్యాబ్స్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. ఇంకా డ్యూలింగో యాప్ని దాంట్లో ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా అది పనిచేసే విధంగా ఈ విధంగా డిఫరెంట్ ఫారిన్ లాంగ్వేజెస్ని నేర్చుకోవడానికి డ్యూలింగో యాప్ని అందులో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఆ ట్యాబ్స్ని ఇచ్చారనమాట. ఇంకా 4th నుంచి 10th స్టాండర్డ్ వరకు ఫ్రీగా అందిస్తున్న ఈ బైజూస్ కంటెంట్ ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కూడా ఆ కంటెంట్ యూజ్ అవుతుంది. రైట్, దానికి ఆ ట్యాబ్స్కి ఒక రగ్డ్ కేస్ ఒకటి, ట్యాంపర్డ్ గ్లాస్ ఒకటి, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, అది వాడుతూ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ చాలా ఇష్యూస్ రేజ్ అయ్యాయి. ఆ గ్లాసెస్ స్క్రీన్స్ అనేవి బ్రేక్ అవ్వడము, అవి పని చేయకపోవడము. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇటువంటి ట్యాంపర్డ్ గ్లాస్, ఓకే, స్క్రీన్ గార్డ్స్ అనమాట. ఇంకా రగ్డ్ కేసెస్ అవి కూడా ఇచ్చారు. ఇంకా ప్రత్యేక సాఫ్ట్వేర్ రక్షణతో 3 years వారంటీతో, అంటే యాంటీవైరస్ని తట్టుకునే విధంగా దాంట్లో యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసేసి ఆ ట్యాబ్స్ ఇంత ఎక్సలెంట్గా ఆల్వేస్లో వర్క్ చేసే విధంగా, అండ్ ఆల్సో కంట్రోల్ లిమిట్స్ కూడా ఉంటాయండి. ఇంటర్నెట్ వైజ్ కానీ అదర్ పేజెస్ ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఓకే ఈ ట్యాబ్స్ని డెవలప్ చేశారు. రైట్, సో ఇదండి ఫైనల్లీ క్లాస్ 8 స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఈ శాంక్షన్ జరిగిందనమాట ప్రభుత్వ విద్యార్థులకు. రైట్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ని కూడా సీఎం అనేది రిలీజ్ చేస్తున్నారండి. సీఎం టు బి ఇన్స్టాల్డ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్యానెల్స్ ఎవరికండి? ఎందుకంటే మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ నాడు నేడు డిజిటల్ క్లాస్ రూమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్లో. కాబట్టి ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్లో కూడా ఈ 6th స్టాండర్డ్ నుంచి ఈ ప్యానెల్స్, ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడము, అంటే ఒక్కొక్క క్లాస్కి ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ క్లాస్ రూమ్స్లో ఇన్స్టాల్ చేయడము అనేవి ప్రమోట్ చేస్తున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డిజిటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. రైట్, ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే అసలు ఈ టోఫెల్ ఏంటి అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ అండి. దీనికోసం మనం ఒక వీడియోలో చాలా డీటెయిల్గా చూసాము, ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో చూడండి. దాంట్లో బైజూస్ కంటెంట్ ఇవ్వడము, ఇంకా ఈ టోఫెల్ కోసం యాక్సెస్ ఇవ్వడము. సో 3rd స్టాండర్డ్ నుంచి కూడా ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అండర్ దిస్ టోఫెల్.
అంటే ఎవ్రీ ఇయర్ ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఈ లాంగ్వేజ్ బేస్డ్ టెస్ట్ అనేది ఇస్తారు. మీకు ఆల్రెడీ చెప్పినట్టు అకాడమిక్స్లో దీన్ని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో కరిక్యులంలో అన్నమాట. ఓకే, సో దీనికోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఏంటది, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్ అనే దాంతో ఒక ఒప్పందం చేసుకొని ఈ టోఫెల్కి సంబంధించిన గైడెన్స్ అంతా ఆ ఇన్స్టిట్యూట్తో గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే త్రూ ఇంటర్నేషనల్ బకలారియట్ గ్లోబల్ బోర్డ్ సర్టిఫికేషన్, దాని ద్వారా స్టూడెంట్స్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో సీట్స్ తెచ్చుకోవచ్చు, ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ని కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే అండి ఇక్కడున్న కంటెంట్ అన్నమాట. ఇది డైరెక్ట్ మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూడొచ్చు. ఏఐ బేస్డ్ ఇంటెలిజెన్స్ బేస్డ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ని ఉచిత ట్యాబ్లో పెట్టడము, డ్యూలింగో యాప్ని పెట్టడము, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. 4th నుంచి 10th స్టాండర్డ్స్ వరకు 256 జీబీతో పాటు ఇంకా 9th and 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి బైజూస్ కంటెంట్, ఇంకా 11th 12th స్టూడెంట్స్కి కూడా బైజూస్ కంటెంట్. ఈ ప్యానెల్స్ ఎన్ని ఇస్తున్నారు అంటే 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45,000 స్మార్ట్ టీవీస్ అండి. ఇదంతా ఎడ్యుకేషన్లో పార్టే అన్నమాట. నాడు నేడులో ఈ కంటెంట్తో కూడిన అంటే ఈ బేస్డ్ ఎలక్ట్రానిక్ కంటెంట్తో కూడిన ఈ ప్యానెల్స్ 6th క్లాస్ ఆ పైన తరగతుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఒక్కొక్క ప్యానెల్ని అరేంజ్ చేసే విధంగా ఏర్పాటు. ఇంకా 45,000 ప్రాథమికోన్నత పాఠశాలలు అంటే అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్లో 45,000 స్మార్ట్ టీవీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడము. 1st to 5th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఓకే ఈ స్మార్ట్ టీవీస్ని ప్రొవైడ్ చేయడము. రైట్, సో ఈ విధమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ గ్లోబల్ బకలారియట్ బోర్డ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఇటు డిఫరెంట్ టెక్నాలజీస్ని, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫినాన్షియల్ లిటరసీ, మెటావర్స్, న్యూ సాఫ్ట్వేర్ అండి ఇది మెటావర్స్, ఇంకా డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, వీటన్నింటిలో కూడా ప్రతిభ చూపిస్తూ ఓకే డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఎంప్లాయ్మెంట్ కోసము సీట్స్ కోసము కూడా ఓకే ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి ఈ సర్టిఫికేషన్ పనిచేస్తుంది. రైట్, సో ఇవ్వండి మొత్తం డీటెయిల్స్ మీ రిఫరెన్స్ కోసం. రైట్, సో నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూద్దాము. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వైజాగ్. ఈ కార్డ్స్ అనేవి ఏంటి? లాస్ట్ టైం మనకి గ్రూప్ 1లో CCRC కార్డ్స్ అనేవి ఏంటి, వాటి ఆబ్జెక్టివ్ ఏంటి అని క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఏ విధమైన ఐడి కార్డ్స్ డిఫరెంట్ ఐడెంటిఫికేషన్స్ ఏమైతే రిలీజ్ చేస్తున్నారో వాటి కోసం డీటెయిల్గా నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హెల్త్ సెక్టార్ ఏపీలో స్పెసిఫిక్గా చూస్తే మీకు ఒక మాట చెప్తాను. ఏపీలో హెల్త్ సెక్టార్ ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఓకే, ఇంకా దాని తర్వాత వెల్ఫేరిజం, ఫార్మర్స్, పోవర్టీ, దాని రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్. ఫస్ట్ టాప్ ప్రయారిటీ అయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలా యాక్టివ్గా ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ 2 సెక్టార్స్లో ఏ న్యూ డెవలప్మెంట్ వచ్చినా సరే తప్పకుండా నేర్చుకోండి. ఓకే, సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఏంటి అని అంటే దీని క్రింద ఓకే ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ABHAI, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కింద ఒక ఐడి కార్డ్ని జనరేట్ చేసి దాన్ని ఒక కార్డ్గా ఆరోగ్యశ్రీ కార్డ్గా ఇస్తారనమాట. సో దాన్ని ఇవ్వడం ద్వారా ఆరోగ్యశ్రీలోకి ఎవరైతే అవైల్ అవ్వాలో ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ పేషెంట్ యొక్క ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, అతని యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఒక QR కోడ్తో ఆ కార్డులు ఇవ్వడం ద్వారా ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా పర్టికులర్ పేషెంట్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కానీ అక్కడున్న ఫ్యాకల్టీ ఆర్ అక్కడున్న స్టాఫ్ కానీ దీన్ని స్కాన్ చేయగానే ఆ పేషెంట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి అని అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా తెలుస్తుంది అనమాట. దానికోసం రిలీజ్ చేస్తున్నవే ఈ స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డ్స్. చూడండి, ఒక QR కోడ్తో వీటిని కాంప్రిహెన్సివ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్తో వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా బై స్కానింగ్ ద QR కోడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ కానీ, ట్రీట్మెంట్ స్టేటస్ కానీ, డాక్టర్స్ రికమెండేషన్స్ కానీ, ఒక లొకేషన్ నియర్ బై హాస్పిటల్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి వస్తుంది? మెడికల్ ప్రొఫెషనల్స్కి బై స్కానింగ్ దట్ కార్డ్ తెలుస్తుంది అనమాట. రీసెంట్లీ ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రీ ట్రీట్మెంట్ క్యాప్ ఎంతవరకు 25 lakhs అండర్ ద స్కీమ్. ఈ ఆరోగ్యశ్రీ కింద 25 lakhs క్యాప్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగిందండి.
ఉచిత చికిత్సల వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంచారు. రైట్. సో ఇవ్వండి ఈ ఆర్టికల్లో నేర్చుకోవాల్సిన న్యూ పాయింట్స్. రైట్. ఇక్కడ మనం ఓన్లీ కార్డ్ కోసం నేర్చుకుంటున్నాము. ఇంకా అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కోసం ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకసారి రివైజ్ చేయండి. రైట్. సో నెక్స్ట్ కనుక చూస్తే ఈ క్యాన్సర్ కోసం కూడా ఇటువంటి ప్రాణాంతక వ్యాధుల్ని కూడా ఈ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ABHA ఐడి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దీంట్లో లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు. తెలుగు వాళ్ళ కోసం మొత్తం చదివి వినిపించాం. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ కార్డులో ఉంటుంది. రైట్. రోజుకు ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆరోగ్యశ్రీలో భాగంగా అంటే ఒక పేషెంట్కి ఒక సర్జరీ ఆర్ ఏదో ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి రికవర్ అయ్యి తన రెగ్యులర్ డే టు డే పనుల్లోనికి వెళ్ళడానికి కొంచెం రికవరీ టైం ఉంటుంది. కాబట్టి ఆ ఫేజ్లో రోజుకి 225 రూపాయల చొప్పున పర్ మంత్ 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ పేషెంట్స్కి అండ్ ఆరోగ్య ఆసరా కింద. ఓకే, ఇది కూడా నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇదొక్కటి, ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ నేర్చుకోండి. జగనన్నకి చెబుదాం ఏ స్కీమ్ కింద అయినా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్ 102 అనేది ఉంది. సో ఇది మనం ప్రతి చోట చూస్తూనే ఉన్నాం, ఎందుకైనా మంచిది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఇష్యూస్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అదర్ స్కీమ్స్ కోసం ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా యూ కెన్ కాంటాక్ట్ ద అఫీషియల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే విదేశీ విద్యా దీవెన ఈ స్కీమ్ కోసము చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంకొకటి కొత్తగా 2024లో లాంచ్ చేసిన కొత్త స్కీమ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఏంటంటే యూపీఎస్సి, మన ఇండియాలో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ దట్టు తెలుగు స్టేట్స్ నుంచి క్లియర్ చేసే ఆస్పిరెంట్స్, చాలా యంగ్ ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇవ్వడానికి, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఒక ఇన్సెంటివ్, మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తూ, అంటే వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం అనమాట. ఆ విధంగా చేయడానికి తీసుకొచ్చిన స్కీమే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్. ఇది కూడా ఒకటి ఉంది. దానికోసం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూద్దాము. ఇంకా ఇంకొక స్కీమ్ ఏంటంటే విదేశీ విద్యా దీవెన. దీని కింద రీసెంట్గా 41 crores అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఈ విదేశీ విద్యా దీవెన అనేది ఏం చేస్తుంది, హెల్పింగ్ స్టూడెంట్స్ పర్స్యూ దేర్ ఎడ్యుకేషన్ ఓవర్సీస్లో ఎడ్యుకేషన్ని పర్స్యూ చేయడానికి ఈ స్కీమ్ హెల్ప్ చేస్తుంది. అది ఎంతమందికి అని అంటే 390, అంటే ఇక్కడ రిలీజ్ చేసిన ఈ ఫండ్స్ 390 స్టూడెంట్స్కి అండర్ విదేశీ విద్యా దీవెన. ఓకే, 106 ఆస్పిరెంట్స్కి అండర్ దిస్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్ అన్నమాట. రైట్. సో ఈ విధంగా చేయడం వల్ల, ఈ విధంగా విదేశీ విద్యా దీవెన ఈ ఫండ్స్ ఇవ్వడం వల్ల చాలాసార్లు ఓవర్సీస్ ఎవరైనా వెళ్ళినా, లోన్ పెట్టుకొని స్టూడెంట్స్ వెళ్ళినా సరే, ఒకవేళ ఇన్ ఎనీ వర్స్ట్ కేస్ సినారియో ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ డిగ్రీ కోర్స్ ఒకవేళ జాబ్ రాకపోయినా, ఆర్ ఇంకా అన్ఎంప్లాయిడ్ ఉన్నా, ఆర్ లేకపోతే అక్కడి నుంచి వెనక్కి రావాల్సి వచ్చిన ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో ఆ లోన్ క్లియర్ చేయలేని పరిస్థితి వస్తుందండి. అటువంటిప్పుడు ఆ బర్డెన్ పేరెంట్స్ వైపుకి వెళ్ళిపోతుంది. పేరెంట్స్ ఆల్రెడీ స్తోమత లేకనే కదా లోన్ తీసుకొని ఉంటారు. సో అది చాలా బర్డెన్ అవుతుంది అనమాట. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేయడానికి ఇంత కష్టతరం అవుతుంది. సో దాన్ని ఈజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. సో టు ప్రివెంట్ ద పేరెంట్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ఫాలింగ్ ఇన్ టు అ డెట్ ట్రాప్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఇది కూడా మీరు ఒక ఆబ్జెక్టివ్ రాసుకోవచ్చు. ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే దాన్ని ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఏ కేటగిరీస్ అనేది కూడా మీరు నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మాత్రం 8 lakh రూపీస్ లైక్ క్రాస్ అవ్వకూడదు అనమాట. అది ఒక క్రైటీరియా. నేను ఇంకా అదర్ క్రైటీరియాస్ కూడా చెప్తాను. విదేశీ విద్యా దీవెన స్కీమ్ కింద ఫీ రీయింబర్స్మెంట్ కింద ఈ ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినాలి, వాళ్ళకి 1.2 crore రూపీస్ పర్ ఈచ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకా ఈబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 crore ఇష్యూ చేయడం జరుగుతుంది ఫర్ పర్స్యూయింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎక్కడ 21 డైవర్స్ సబ్జెక్ట్స్లో అండర్ 50 యూనివర్సిటీస్లో. ఇదండి మెయిన్ మోటో ఆఫ్ దిస్ విదేశీ విద్యా దీవెన స్కీమ్ అన్నమాట. ఇంకా చూస్తే
దీన్ని ఈ యూనివర్సిటీస్ 50 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అవి రికగ్నైజ్ అవ్వాలి అండర్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ కింద రికగ్నైజ్ అయిన ఈ 50 యూనివర్సిటీస్ కింద 21 సబ్జెక్ట్స్లో డిగ్రీ చేస్తున్న వాళ్ళకి ఈ విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం స్టూడెంట్స్కి. క్లియర్? ఇంకా అండర్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అండ్ మైనారిటీ ఆస్పిరెంట్స్కి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి అన్ ఇన్సెంటివ్ ఆఫ్ 1 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ 50,000 ఆఫ్టర్ పాసింగ్ ద మెయిన్స్. ఈ అమౌంట్ని కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఫర్ యువర్ రిఫరెన్స్, యూ కెన్ చెక్ దిస్. ఒకసారి మనం ఈ డీటెయిల్స్ ఎలిజిబిలిటీస్ కనుక చూస్తే, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జగనన్న విదేశీ విద్యా దీవెన అని అంటే క్యాండిడేట్స్ ఆఫ్ కోర్స్ నేటివ్ ఆఫ్ ఏపీ అయి ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 35 years అండి, ఎనీ కేటగిరీ అయినా సరే. ఓకే, దెన్ ఫ్యామిలీ ఇన్కమ్ షల్ నాట్ ఎక్సీడ్ 8 lakh rupees per annum, అది కూడా అవ్వకూడదు. దెన్ ఓన్లీ 1 candidate per ఫ్యామిలీ అండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండొచ్చుగా, బట్ ఒక ఫ్యామిలీలో ఒక స్టూడెంట్కి మాత్రమే ఈ ఫెసిలిటీ అన్నమాట. ద క్యాండిడేట్ హూ అవైల్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండర్ సిమిలర్ స్కీమ్, ఎనీ అదర్ సిమిలర్ స్కీమ్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటే ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట, రైట్? సో ఇది ఇంకొక ఎలిజిబిలిటీ. దెన్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే అండర్ అంటే ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్తున్నప్పుడు, ఓకే, ఈక్వవలెంట్ గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ ఈజ్ ద మినిమం ఎలిజిబిలిటీ. ఇంకా పిహెచ్డి కోర్స్ కోసం అయితే 60%, ఇంకా ఈ బ్రాంచెస్ అన్నిట్లో అన్నమాట, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఫర్ ఎంబీబీఎస్ కోర్సెస్ కోసం కూడా, ఇంకా అన్నింటిలో కూడా ఈ 60 మార్క్స్ అనేది మినిమం ఎలిజిబిలిటీ అన్నమాట, రైట్? సో ఈ క్రైటీరియాస్ ఇంపార్టెంట్ అండి, ట్రై టు రిమెంబర్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఎడ్యుకేషన్ సెక్టార్లో దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పిక్ అండి ఇక్కడ, ఎందుకంటే ఎవరైతే స్కీమ్స్లో కన్ఫ్యూజన్ ఉంటుందో వాళ్ళకు ఒక్కసారి క్లారిటీ కోసం లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. జగనన్న అమ్మ ఒడి అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏపీలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి లాస్ట్ 55 months అని చెప్పి మన పేపర్స్లో వచ్చింది. మనము ఇక్కడ స్కీమ్స్ ఏమున్నాయి నేర్చుకుందాం. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నేను ఆల్రెడీ వీటిలో కొన్ని స్కీమ్స్ని ఆల్రెడీ కవర్ చేశాను, రైట్? ఇంకా ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ సిబిఎస్ఈ సిలబస్, ద నాడు నేడు ఇప్పటి వరకు మనం చూసినవే కదా. దెన్ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కింద బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని ప్రొవైడ్ చేయడము. ఇంకా ట్యాబ్ సెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐఎఫ్పీస్ క్లాస్ రూమ్స్ ఇప్పుడే దానికోసం కూడా చూసాము. ఇంకా మనబడి, నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, దిస్ ఆల్సో వి కవర్డ్, జగనన్న వసతి దీవెన, దిస్ ఆల్సో వి కవర్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇంకా వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ సెక్టార్ కింద వేరియస్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫింగర్ టిప్స్లో రావాలండి ఒక్కొక్క స్కీమ్కి ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పి మీకు ఈజీగానే దొరుకుతుంది, నా వీడియోస్లో అయినా దొరుకుతుంది. ఒకసారి ట్రై టు పుట్ ఎఫర్ట్స్ అండ్ రివైజ్, మేక్ ఇన్ నోట్స్. ఒకసారి మీ రిఫరెన్స్ కోసము అవి ఒకసారి చెప్తాను డీటెయిల్స్. జగనన్న అమ్మఒడి కింద 15,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉమెన్కి ఇస్తారు, ఎవరైతే వాళ్ళ కిడ్నీ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తుందో. దెన్ జగనన్న విద్యా కానుక కింద ఓకే 1000 రూపీస్, నియర్లీ 1000 crores అనేవి ఇచ్చారు. బట్ దీని కింద ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఒక 3 pairs ఆఫ్ యూనిఫామ్, ఒక స్కూల్కి వెళ్ళడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఒక తెలుగు డిక్షనరీ కానీ, ఒక స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, ఒక వర్క్ బుక్స్, అంటే ఒక స్కూల్ స్టూడెంట్కి ఇంకా పర్సనల్గా ₹1 కూడా పెట్టుకోని అవసరం లేకుండా స్కూల్ నుంచి అన్నీ ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఇంకా జగనన్న గోరుముద్ద, క్వాలిటీ టేస్టీ హాట్ కుక్డ్ మీల్స్ని ప్రొవైడ్ చేయడము, దీనికి ఒక సెపరేట్ మెనూ కూడా ఉంది, అది కూడా మనం చూసాము. ఇంకా నాడు నేడు స్కూల్స్లో మొత్తం ఇన్ఫ్రా వైజ్ మొత్తం డెవలప్ చేయడము, గుడ్ ఫర్నిచర్, పెయింటింగ్స్, రీపేర్స్ అన్నీ కూడా, ఇంగ్లీష్ ల్యాబ్స్, డిఫరెంట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ని కూడా ప్రొవైడ్ చేయడము. ఇంకా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద రైట్ ఒక 6 months నుంచి 6 years వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అన్నమాట. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి కూడా ప్రొవైడ్ చేయడం, ఎందుకంటే ఆ ఇనీషియల్ స్టేజెస్లో అండ్ ఆఫ్టర్ డెలివరీ మదర్కి అండ్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కిడ్కి కూడా ఆ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అది కనుక లేకపోతే ఆ కిడ్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోవచ్చు, తద్వారా మన ఎకానమీయే తగ్గొచ్చు.
లాంగ్ టర్మ్లో వాళ్ళు ఎప్పుడైతే యూత్కి వెళ్తూ ఆ ఏజ్కి వెళ్తారు. సో అండ్ ఆల్సో చైల్డ్ మోర్టాలిటీ కూడా చాలా పెరిగిపోవచ్చు. ఆ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద కిడ్, నవజాత శిశువు అంటాం, ఆ హెల్త్ని మనం జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే. ఓకే, సో దానికోసం ఈ స్కీమ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా స్వేచ్ఛ అనే ఒక స్కీమ్ ఉంది. దేనికోసం? శానిటరీ నాప్కిన్స్ అనేటివి 7th నుంచి 12th స్టాండర్డ్ స్టూడెంట్స్కి స్కూల్స్లో అండ్ కాలేజెస్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడము. ప్రమోటింగ్ డిజిటల్ ఎడ్యుకేషన్, వినోదేశ్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఓకే, ఇవన్నీ వినో. ఓకే, కొత్తవి ఏమైతే ఉన్నాయో ట్రై టు లర్న్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే వీటి కోసమే ఒకసారి ఎవరికైతే కంటెంట్ కావాలో వాళ్ళ కోసం ఒకసారి ఇచ్చాను. యూ కెన్ రిఫర్. మళ్ళీ అగైన్ అవసరం లేదు, ఒకసారి మీరే రిఫర్ చేయండి వాటి ఆబ్జెక్టివ్స్. రైట్, ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే విఎంసి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి టాప్ ప్లేస్ వచ్చిందట ఇన్ ఎనర్జీ కన్జర్వేషన్. సెకా అంటాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ 2023లో విజయవాడకి రీసెంట్గా ఈ అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఎనర్జీ కన్జర్వేషన్, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ ఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్, ఇటువంటి చాలా రీజియన్స్లో మంచి టాప్ 5 పొజిషన్స్లో అది ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఒకసారి విజయవాడ కోసం, విశాఖపట్నము, తిరుపతి, గుంటూరు, వీటి కోసం ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. రైట్, సో ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఫస్ట్ ప్లేస్. ఇంకా ఇట్ సెక్యూర్డ్ గోల్డ్ లైక్ కేటగరైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీ. ఒక 3 కేటగిరీస్ దీంట్లో రికగ్నైజ్ చేస్తారండి. ఇండస్ట్రీస్, బిల్డింగ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, దాని కింద విజయవాడకి గోల్డ్ రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ లైఫ్ మిషన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ లైఫ్ మిషన్ కింద ఏపీ హ్యాస్ బికమ్ ఏ ఫోకస్ స్టేట్ అండర్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ మిషన్. లైఫ్ మిషన్, లైఫ్ అనేది ఏంటి మనకి తెలుసు ఆల్రెడీ, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇదొక ఇండియా లెడ్ గ్లోబల్ ఇనిషియేటివ్ దట్ ఈస్ లాంచ్డ్ అండర్ ద COP26 in 2021 UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్లో. ఓకే, సో దీని కింద వచ్చిన దీనికి ఏపీ అనేది ఒక ఫోకస్ ఏరియాగా అయ్యింది అని చెప్తున్నారు. నోడల్ ఆఫీసర్ ఫర్ సౌత్ ఇండియా అండ్ రీజనల్ మీడియా అడ్వైజర్ ఫర్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎవరు అని అంటే చంద్రశేఖర్ రెడ్డి. ఈయన దీన్ని అనౌన్స్ చేశారు. దేనికోసం అండి లైఫ్ అనేది? టు ప్రమోట్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అవునా, యూజ్ అండ్ డిస్పోజ్ ప్యాటర్న్ ప్రకారము. రైట్, సో దాంట్లో ఏపీకి రికగ్నిషన్ వచ్చింది. ఇంకా చూస్తే న్యూజివీడ్ జగనన్న టౌన్షిప్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్ర, ఇదేం చేస్తుంది? దీనికి కూడా ఒక ఇనిషియేటివ్ని ఇక్కడ స్టార్ట్ చేశారు అండర్ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కింద. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ హౌసింగ్ కమ్యూనిటీని ఇక్కడ తయారు చేయొచ్చు. ఒక మిసలేనియస్ టాపిక్ అండి, ట్రై టు జస్ట్ ఒక ఓవర్ వ్యూ పెట్టుకోండి సరిపోతుంది. ఇది 2023లో స్టార్ట్ చేశారు. అఫోర్డబుల్ హౌసింగ్ కోసం, వెల్ ప్లాన్డ్ లేఅవుట్ కోసం అని ఈ యొక్క టౌన్షిప్ అనేది హెల్ప్ అవుతుంది. ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్, ఓకే, ఏపీ లైక్ నేటివ్స్కి, రెసిడెంట్స్కి యాన్యువల్ ఇన్కమ్ 18 lakhs ఉంటుందో దే కెన్ అవైల్ సమ్ ప్లాట్స్ ఫ్రమ్ దిస్ టౌన్షిప్ అన్నమాట. ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్. ఇంకా సోలార్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, సోలార్ బేస్డ్ ఓకే స్టోరేజ్ యూనిట్స్ ఎక్కడ? అనంతపురం అండ్ సత్యసాయి. ఇది ఇంపార్టెంట్. అనంతపురం డిస్ట్రిక్ట్ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో ఒక 2 స్టోరేజ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏపీలో. దీంట్లో ఒక 98 కలెక్షన్ సెంటర్స్, 27 కోల్డ్ రూమ్స్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు టు హెల్ప్ ప్రమోట్ హార్టికల్చర్ క్రాప్ క్లస్టర్స్ కోసం అని దాని ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇంకా ఇట్ హెల్ప్స్ ఫార్మర్స్ టు ఫెచ్ బెటర్ ప్రైజెస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. ఓకే, ఆ విధంగా ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అంటే సింప్లీ గోడౌన్స్ అండి, స్టోరేజ్ యూనిట్స్ అనమాట. అవి రీసెంట్గా అనంతపురం అండ్ సత్యసాయి అని ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ సూసైడల్ రేట్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఏపీలో ప్రాజెక్ట్ ఈజ్ అంటే ఏంటి? ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్. ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ ఏపీ. ఎందుకోసం? టు ప్రివెంట్ యూత్ సూసైడ్స్ అని చెప్పి. ఇది కూడా ఒక యూనిక్ న్యూస్ కాబట్టి ట్రై టు రిమెంబర్. ఓకే, సో ఆ విధంగా స్టూడెంట్స్కి ఆ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడము, ఆ విధంగా చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి అనమాట. టు ప్రొవైడ్ ట్రైనింగ్ టు బోత్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ ప్రొఫెషనల్స్ సో దట్ వీళ్ళు వెళ్ళి ఈ యూత్ని ట్రైన్ చేస్తారు, స్ట్రాంగ్గా తయారు చేస్తారు. సో దానికోసం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ ఈజ్ అన్నమాట. రైట్,
ఇంకా పెన్షన్ స్కీమ్ ఇది 2024, ఇది దీనికోసం మనం డీటెయిల్గా చూసాం కదా. సో 2024 జనవరి నుంచి ఈ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఏమైతే ఉందో 2750 రూపీస్ నుంచి 3000 రూపీస్కి పెన్షన్ స్కీమ్ అనేది అందరికీ కూడా పెంచడం జరిగింది. ఎక్సెప్ట్ డయాలసిస్ సికేడి, ఓకే, క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఉంటుంది. రిమైనింగ్ అందరికీ కూడా ఈ 3000 ఇవ్వడం జరిగింది, దాన్ని పెంచారు అని ఇన్ఫర్మేషన్ అనమాట. రైట్. ఇంకా ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్ న్యూస్ అయితే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది మన తెలుగు స్పోర్ట్స్ పర్సన్కి వచ్చింది. ఆయన పేరే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అనే వ్యక్తికి వచ్చింది. ఇంకొక వ్యక్తి చిరాగ్ శెట్టి మహారాష్ట్ర నుంచి, వీళ్ళిద్దరికీ కూడా ఈ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఇంకొకటి అర్జున అవార్డ్స్ ఎవరికండి? శ్రీ మొహమ్మద్ హుసాముద్దీన్ అండ్ ఈషా సింగ్ అండ్ శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళకి అర్జున అవార్డ్స్ ఆఫ్ 2023 రావడం జరిగింది. అండ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2023 అన్నమాట. ఓకే, ఒకసారి లిస్ట్ చూసేసేయండి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 క్రీడాకారులకి ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ రావడం జరిగింది ఫర్ ద ఇయర్ 2023. ఏపీ అనడం లేదు, తెలుగు రాష్ట్రాలండి. ఓకే, సో ఈ సాత్విక్ సాయిరాజ్ ఎవరు? ఏపీకి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. దెన్ అజయ్ కుమార్ రెడ్డి ఎవరు? ఏపీకి చెందిన అందుల క్రికెట్లో చాలా ప్రామినెంట్ పర్సన్. దెన్ హుజాముద్దీన్ అనే వ్యక్తి తెలంగాణకు చెందిన బాక్సింగ్కి చెందిన క్రీడను ఆడేవారు. దెన్ ఇషా సింగ్ అనే వ్యక్తి తెలంగాణ షూటింగ్కి సంబంధించిన ఒక స్పోర్ట్స్ పర్సన్ అనమాట. సో వీళ్ళకి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది. ఖేల్ రత్న రంకిరెడ్డికి రావడం జరిగింది. దెన్ చిరాగ్. అదే అర్జున అవార్డ్స్ అయితే అజయ్, హుసాముద్దీన్, ఇషా సింగ్. రైట్. సో వీళ్ళ పిక్చర్స్ కూడా చూడండి, ఈజీ టు రిమెంబర్. సో ఇవి ఈ వీక్ యొక్క న్యూస్ ఆర్టికల్స్. సో నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో మరిన్ని చూద్దాము. ఇంకా కొన్ని MCQs కూడా వీ విల్ ట్రై టు కవర్. రివైజ్ అండ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.